మిథిల నుంచి లంకకు పరీక్షకై రాముడైతే భక్తుల జీవితాన్ని మనము మనసులో నాటుకుని ఈరోజు పట్టాభిషేకం నిన్న కళ్యాణం ఇంతంతా కూడా చూస్తున్నా మనకు సుఖం ఉంటుంది చెప్పేసి అంటారు. ఇటువంటి చక్కటి దాంపత్య బంధం ఆత్మాభిమాన స్వరం వాళ్ళు చక్కగా ఈ కార్యక్రమం మా వారి యొక్క పట్టాభిషేక కార్యక్రమం ఒకటి అయితే ఈ సంవత్సరం అందరికీ విన్నపం విశ్వశాంతి యాగ మహోత్సవం జూన్ అధిక మాసంలో దీక్షతో విశ్వశాంతి యాగ కార్యక్రమం జరుపుతున్నారండి. దగ్గర యాగం అనేటువంటి స్వామి నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజం వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవ్ నగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో ఈ నెల 19వ తేదీ నుంచి వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నది. అందులో ఈ సంవత్సరానికి ముఖ్యంగా 50 సంవత్సరాల తర్వాత వచ్చే వసంత నవరాత్రి ఉత్సవాలు కనుక ప్రహ్లాద స్వామి ఆధ్వర్యంలో 46 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ సంవత్సరం అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించగా ఆయనకు ఆయన బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా చివరిగా నిన్న సీతారాముల కళ్యాణం అనంతరం గ్రామోత్సవం ఈరోజు ఉదయం 10 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా అనేక మంది భక్తుల మధ్యన జరగడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ సదా మీ సేవలో భగవత్ సేవ పెట్టు ఏం పెట్టాలా స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్య మహారాజ్యమాధిపత్యం అంటాడు. వేదమంత్రాలలో సామ్రాజ్య పట్టాభిషేకము అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. కొంచెం సామ్రాజ్యం అంతా కూడా ఆయన యొక్క అధీనంలో ఉంది. దశరథ మహారాజు అనంతరం రామచంద్రునికి పట్టాభిషేకం జరగడం చూసాం, మనం విన్నాం. వాల్మీకి రామాయణంలో పట్టాభిషేక సర్గము అనేటటువంటిదే ఉంది. ఎందుకయ్యా పట్టాభిషేకం చేశారు అని అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ బాల వృద్ధులందరూ కూడా రామ 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 అనేటటువంటి రామనామాన్ని స్మరించుకుంటూ ఉంటారు. మామూలుగా అయితే ఏం భూతం పట్టిందా అని అంటారు. అంటే ఎప్పుడు ఏదో ఒక చింతతో ఉండేటటువంటి వాళ్ళను ప్రజలందరికీ కూడా రామభూతం అభూత్ అంటాడు. రామ అనేటటువంటిది ఒక పెద్ద దైవానుగ్రహం, ప్రజలకు విశ్వశాంతికంతా కూడా కలిగింది అని చెప్పేసి అంటాడు. చూడండి, ఎప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటి పట్టాభిషేకము కళ్యాణంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రధాన అర్చకులైనటువంటి ప్రహ్లాద స్వామి వారి యొక్క అనుగ్రహం చేత ఈరోజు వాతావరణం కూడా చల్లగా ఉంది.